ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం. పూర్వం మా పెద్దలు అడవిలో దొరికేటటువంటి మొక్కలను అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా తయారు చేసుకోవాలి ఔషధంగా అనేది మొక్కలను గ్రహించి ఔషధంగా తయారు చేసి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు నాకు చిన్నతనం నుంచి నాకు కూడా వైద్యం నేర్పించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క వైద్యం నేర్చుకొని ఎంతోమందికి నా అనుభవం కూడా వైద్యం చేసి ఇచ్చాను. కాబట్టి ఈ వీడియో ద్వారా మన చుట్టుపక్కల దొరికేటటువంటి మొక్కలలో ఒక మొక్క అయినటువంటి ఆ యొక్క మొక్కను ఉపయోగించుకొని మనము ఔషధంగా ఏ విధంగా తయారు చేసుకుంటాము అనేది నేను యొక్క వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి సమస్య దేని గురించి అంటే పురుషులలో ఏర్పడేటటువంటి వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం. చాలామందికి శరీర తత్వం బట్టి అంటే వాళ్ళ శరీరంలో అధికమైన వేడి వల్ల కానీ వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళకు ముందు నుంచే వీర్య కణాలు తక్కువగా ఉంటాయి. కొంతమందికి 5% ఉంటాయి, కొంతమందికి 2%, 10%, కొంతమందికి 0 కూడా ఉండిపోతాయి. ఇట్లా ఎవరికైనా కానీ వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సంతానం కారన్నమాట. కాబట్టి ముందు ఈ యొక్క వీర్య కణాలు తగ్గిపోవడానికి కారణం ఏమంటే అధికమైనటువంటి వేడి, శరీరంలో అధికమైనటువంటి వేడి వల్ల, మానసిక ఒత్తిళ్ళ వల్ల, మనం తీసుకునే ఆహారంలో బలమైన ఆహారం లేకపోవడం వల్ల, ఈ విధంగా నిద్రలేమి సమస్య వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా పూర్వం రోజులలో చూసుకుంటే ఒక్కొక్కరి కనీసం అంటే 5 మంది, 6 మంది, 10 మంది సంతానం కూడా ఉండేవాళ్ళు. అప్పుడు సంతానం పిల్లలే వాళ్ళ ఆస్తిగా భావించేవాళ్ళు. ఇప్పుడు మనము 2-3 పిల్లలన్నా కూడా ఇట్లా కణాలు తగ్గిపోయే వాళ్ళకు అసలు సంతానం లేక ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళకి సక్సెస్ కాకపోతుంటుంది. కాబట్టి ఇట్లా బాధపడే వారికి వీర్య కణాల సంఖ్యను మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ముందు మనకు వీర్య వృద్ధి బాగుండాలి. ఆ వీర్యం కూడా ఎట్లా ఉండాలంటే గట్టిగా ఉండాలి, మనకు చిక్కదనం ఉండాలి. ఎందుకంటే వీర్యం అనేది పలుచగా పోయిందనుకోండి అంటే శరీరంలో అధికమైన వేడి ఉందని అర్థం. కాబట్టి ఆ వేడి తగ్గించుకోవాలంటే ముందు మనం బాగా నిద్ర పోవాలి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. శరీరంలో వేడి తగ్గించుకునేటటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి. అవేమిటంటే దుసరాకు, మేడి పండ్లు ఉంటాయి. మనకు మేడి పండ్లు తెచ్చుకొని వాడచ్చు. లేకుంటే ఏం దొరకకపోతే కలకండ అంటాం. కలకండ అంటే కండ చక్కెర, మిశ్రీ అంటారు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఆ కలకండ తెచ్చుకొని ఉడక కొద్దిగా నీళ్ళలో కలిపేసుకొని మనం తాగుతుంటే ఒంట్లో హీట్ తగ్గిస్తుంది. కాబట్టి ఆ విధంగా వేడి తగ్గించుకుంటూ మనం కణాల సంఖ్యను పెంచుకోవాలి. కాబట్టి ముందు ఈ కణాలు పెరగాలంటే ముందు మన శరీరంలో వేడి తగ్గినప్పుడు వీర్యం చిక్కబడితే ఆ కణాలు బాగా బ్రతుకుతాయి అన్నమాట, డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి కణాలు పెరగాలన్నా అదేవిధంగా మొటిలిటీ ఇంక్రీజ్ కావాలన్నా, ఎందుకంటే శరీరంలో కణాల సంఖ్య అధికంగా ఉంటుంది కొంతమందికి, కానీ మొటిలిటీ తక్కువ ఉంటుంది. మొటిలిటీ అంటే కణాలు ఉన్న కణాలలో ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా మూవ్ అవుతుండాలన్నమాట. కాబట్టి అట్లా యాక్టివ్గా ఉండడానికి, కణాల సంఖ్య పెరగడానికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మొక్క అయినటువంటి రావి చెట్టు పళ్ళు, అదేవిధంగా రావి చెట్టు ఆకులు, అదేవిధంగా రావి చెట్టు బెరడు, ఈ 3 ఒకే చెట్టువే. మనం వీటిని ఉపయోగించుకొని శుక్ర కణాల వృద్ధికి మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూపిస్తాను. ముందుగా మీరు చూసినట్టయితే రావి పళ్ళు, ఈ విధంగా రావి పళ్ళు ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా రావి ఆకులు వచ్చేసి చూస్తే ఆకులు ఈ విధంగా లేత ఆకులు. ఇక్కడ మీరు చూస్తే ఇవి ముదురాకులు, ఈ ఆకులు ముదిరిపోయినాయి అన్నమాట. ఇవి లేత ఆకులు. ఈ విధంగా లేత ఆకులు తీసుకోవాలి, లేత కొనలు, లేత ఆకులు. ఈ లేత ఆకులు మనం ఇట్లా తీసుకొని, ఇట్లా ఆకులు తీసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ముందు ఆకులన్నీ బాగా దండి ఆకులు తెచ్చుకొని నీళ్ళలో బాగా కడిగేసి మరి నీళ్ళంతా పోయిన తర్వాత ఒక పట్ట మీద కానీ ఏదైనా వేసేస్తే బాగా ఒట్టిగా డ్రై అయిపోతాయి. ఒట్టిగా డ్రై అయిపోయినాక వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రావి చెట్టు పళ్ళు చూడండి, మీరు ఇట్లా పండ్లు వస్తాయన్నమాట రావి చెట్లకు. ఇవి మనకు
ఈ రావి చెట్టు అనేది దేవాలయాలలో, అదేవిధంగా మన పొలాలు ఉంటాయి కదా, పొలాల దగ్గర పెరుగుతాయి అన్నమాట. ఇట్లా రావి పండ్లు మనకు ఇట్లా తెచ్చుకొని తినచ్చు. రావి పండ్లు, మేడి పండ్లు, మర్రి పండ్లు, అదేవిధంగా ఊడుగ పండ్లు, ఇవన్నీ తినేటివే. ఏంటంటే మనకు తెలిసినంతవరకు కొన్ని ఇవి ప్రకృతిలో ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి ఇవి చెట్లు. కాబట్టి మర్రి చెట్టు, రావి చెట్టు, ఊడుగ చెట్టు ఇవి మహావృక్షాలు. కాబట్టి దీనిలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ఒక శుక్రకణాలకే కాదు, ఎన్నో రకాల సమస్యలకు అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఉన్నాయి. ముందు వీడియోలో నేను ఇంకా మీకు ఈ రావి చెట్టు నుంచి ఉపయోగపడే ఎన్నో ఉపయోగాలను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా ఈ రావి పండ్లు అనేది మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇట్లా రావి పండ్లు రేతవి అంటే బాగా మాగిన పండ్లు దూరగా ఇట్లా మాగింటాయి కదా, ఇట్లా మాగిన పండ్లు నీట్గా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ పండ్లని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా మరొకటి ఏమంటే రావి బెరడు. ఇట్లా రావి బెరడు తీసుకొని దీన్ని చిన్న పీసులు కట్ చేసుకోవాలి. చిన్న పీసులు కట్ చేసుకొని ఇది కూడా మనం నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా 3 చూపించాను కదా, రావి ఆకులు, లేత ఆకులు, రావి పండ్లు అంటే బాగా దూరగా మాగింటాయి కదా పండ్లు. ముందు రావి ఆకులు నీట్గా ఆరబెట్టుకుంటాం. అదేవిధంగా పండ్లు తెచ్చుకొని నీట్గా నీడలో ఆరవేసుకుంటాం. అవి బాగా ఒట్టిగా అయిపోతాయి. అదేవిధంగా రావి బెరడు చిన్న పీసులు తీసుకొని కట్ చేసుకుంటాం. ఈ 3 ఏం చేయాలంటే అన్ని సమాన భాగాలు. ఒక 50 గ్రాములు రావి ఆకుల చూర్ణం, ఒక 50 గ్రాములు రావి పండ్ల చూర్ణం, ఒక 50 గ్రాములు రావి బెరడు 3 కలిపేసుకుంటే మనకు ఆ చూర్ణానికి ఈక్వల్గా కండ చక్కెర, కలకండ కలిపేసుకొని మనం ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే మనము రెగ్యులర్గా బ్రష్ చేసిన వెంటనే మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ మనం ఆ టైంలో మటుకు ఒక టైం పెట్టుకొని పొద్దున్న లేవగానే టీ కాఫీలు బంద్ చేసుకొని ముందు ఫస్ట్ ఈ పాలు తెచ్చుకోవాలి. పాలు తెచ్చుకొని పాలలో అయితే రిజల్ట్ బాగా తొందరగా వస్తుందన్నమాట. పాలు ఏవైనా పర్లేదు, ఆవు పాలైనా మన బర్రె పాలైనా. మాకు ఒరిజినల్ దొరకటం లేదు, ప్యాకెట్ పాలు అంటే కూడా 10 రూపాయలు చిన్న ప్యాకెట్ పాలు తెచ్చుకొని కూడా వేడి చేసుకొని చల్లగా చేసుకొని ఒక కప్పు అంటే ఒక టీ కప్పు అంత పాలు తీసుకొని అందులో ఒక స్పూను ఈ పొడి అందులో వేసుకొని బాగా కలిపేసుకొని అది మనం ఉదయం తాగేసేయాలి. ఇది తాగిన 1 గంట వరకు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి ఇంకా మళ్ళీ గంట తర్వాత ఏమన్నా మీరు టిఫిన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంకాలం 6కు 7కు ఆ టైంలో అంటే తినడానికి 1 గంట ముందు మళ్ళీ సాయంకాలం కూడా మళ్ళీ కొద్దిగా పాలు తెచ్చుకొని మళ్ళీ పాలు వేడి చల్లార్చుకొని మళ్ళీ పాలలో కలుపుకొని తాగాలి. ఈ విధంగా మనం ఔషధ మొక్కలు ఎలా ఉంటాయి, అది ఎంత మోతాదులో తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలో కూడా చెప్పాను. కాబట్టి ఈ విధంగా శుక్రకణాలు తక్కువ ఉన్న వాళ్ళు ఎంతో కొంత అంటే ఒక 20% అబోవ్ ఉన్న వాళ్ళైతే మినిమం అంటే ఒక 3 నుంచి 4 నెలలు వాడుతూ ఉండాలి. వాడుతూ ఉంటే మనం 2 నెలలు వాడగానే అప్పుడు రిజల్ట్ మనకు మొదలవుతుంది. ఈ విధంగా ఆ వీర్యకణాలు తక్కువ ఉన్న అంటే ఒక 20% పై ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మినిమం అంటే 3 నుంచి 4 నెలలు వాడాలా రెగ్యులర్గా. అదేవిధంగా దీంతోపాటు వేడి వస్తువులు తగ్గించుకోవాలి. మందు తాగడం కానీ, ఎక్కువగా టీలు తాగడం కానీ, శరీరానికి వేడి చేసేటటువంటి ఎక్కువ మొబైల్ వాడడం కానీ ఇవి తగ్గించుకోవాలి. అదేవిధంగా నిద్ర కూడా బాగా అవ్వాలి. మానసిక ఒత్తిడి, ప్రతి మనిషికి ఒత్తిడి లేని మనుషులు ఎవరు ఉండరు, అందరికీ ఉంటాయి. కానీ ఉన్నంత వరకు అట్లా ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళతో కొంత తగ్గించుకోవాలి. ఇంకా ఇంతకంటే ఇంకా లో ఉన్న వాళ్ళు అంటే 10% కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఫుడ్ మెయింటెనెన్స్ కానీ కొన్ని రకాలుగా వాళ్ళు మానసిక స్ట్రెస్ అన్నీ ఇంకా వాళ్ళు భాగంగా మెయింటెనెన్స్ ఉంటూ చెప్పినటువంటి యొక్క ఔషధము 2 పూట్ల క్రమం తప్పకుండా 6 నెలలు వాడాలి, గ్యాప్ ఇవ్వకుండా. ఎందుకంటే ఇవి మూలికలు. ఇవి లోపల ఏం చేస్తాయంటే ఏదైతే శుక్రకణాలను ఈ యొక్క వీర్య కణాలను ఉత్పత్తి చేస్తుందో దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కసారి డెవలప్మెంట్ ఏంటంటే మళ్ళీ అతనికి వయసు తగ్గిపోయినా కానీ అవి మెయింటెనెన్స్ అయితేనే ఉంటాయి. వయసు తగ్గింది కదా అని తగ్గింది కదంటే ఆ వయసుకు ఎంత ఉండాలో అంత ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మన వీర్య కణాలే మన పిల్లలు, సంతానం. కాబట్టి ఆ వీర్య కణాలు అనేది ఎంత యాక్టివ్గా ఎంత బలంగా ఉంటే
పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా బలంగా పుడతారు. కాబట్టి సంతానలేమి సమస్యతో బాధపడే వారికి, పురుషులలో వీర్యకణాలు తగ్గిపోయిన వారికి చక్కగా ఉపయోగపడే ఔషధము, మనకు అందుబాటులో ఉండే ఔషధము. ఎందుకంటే రావి చెట్టు అనేది, ఈ చెట్టు గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి, కనుక్కోండి అసలు ఈ మొక్క ఏంటిది, అసలు దీని హిస్టరీ ఏమి, ఎలా ఉంటుంది. కాబట్టి పూర్వం రోజులలో ఎక్కువగా రాగి చెట్లను వాడేవాడు. రావి ఆకులు లేదా ఆకులు తెచ్చుకొని కషాయం చేసుకొని తాగితే కూడా సర్వరోగ నివారణి, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి కరోనా పెద్ద పెద్ద రోగాలు వచ్చినా కూడా శరీరాన్ని ఇబ్బందిగా అనేకుండా, శరీరాన్ని కుంగనీయకుండా, శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా తయారు చేసేటటువంటి గుణం రావి ఆకుల్లో ఉంది. అదేవిధంగా రావి చెట్టుకు మనము ప్రదక్షిణాలు, పూజ, మనము దైవపరంగా కూడా రెగ్యులర్గా రావి చెట్టు దగ్గర నాగమయ్యలను పెట్టి కూడా మనం పూజ చేస్తుంటాం, తిరుగుతుంటాం. ఇట్లా దైవపరంగా రోజు రావి చెట్టుకు మనము ఈ ఔషధం తింటూ కూడా వీలైనంత వరకు మీరు రావి చెట్టుకు భార్యాభర్తలు ప్రదక్షిణాలు తిరుగుతూ ఉంటే కూడా ఆ రావి చెట్టు గాలి పీల్చుకున్నా కూడా సంతానం అవుతుంది. అసలు ఔషధమే లేకపోయినా కూడా అయిన వాళ్ళు ఉన్నారు సంతానం. అంటే ఆ రావి చెట్టు గాలి పీల్చుకున్నా కూడా ఆ చెట్టుకు పూర్వం పెద్దలు అనేవాళ్ళు, పిల్లలు కాకపోతే రావి చెట్టు చుట్టూ తిరగమని. అంటే రావి చెట్టు చుట్టూ తిరుగుతాయని కాదు, ఆ యొక్క రావి చెట్టు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క గాలి, దాని నుంచి కూడా అవుతారనమాట. అంటే అంత ఉంటుందన్నమాట ఆ మొక్కలలో. కాబట్టి ఇంకోటి ఏమంటే, ఈ పూర్వం రావి చెట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని వేసేవాళ్ళు. మన రోడ్లంపటి కానీ, ఇళ్ళ దగ్గర, గుళ్ళ దగ్గర ఎక్కడైనా వేసుకునేవాళ్ళు. ఆక్సిజన్ ఎక్కువగా 24 అవర్స్ రిలీజ్ చేసేటటువంటి మొక్క ఈ రావి మొక్క. కాబట్టి ఇన్ని రకాలుగా దాని ఒకటి కాదు, మనం చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ప్రయోజనాలు. కాబట్టి ముందు వీడియోలలో రావి చెట్టుతో వచ్చే ఉపయోగాలు ఇంకా మనం తెలుసుకుందాము. కాబట్టి ఈ యొక్క రావి పండ్లు, రావి లేత ఆకులు, రావి బెరడు, ఇవన్నీ 3 ఈక్వల్గా తయారు చేసుకొని మన ఔషధం ఏ విధంగా తయారు చేసుకొని చెప్పాను. కాబట్టి దీన్ని మీరు తయారు చేసుకుంటే కనీసం అంటే దీని టైం 6 నెలల వరకు ఉంటుంది. మీరు తయారు చేసుకుని 6 నెలల లోపు వాడండి. మళ్ళీ అట్లే మీరు పెట్టుకుంటే కూడా మెడిసిన్ దెబ్బతింటుంది, గడ్డ కట్టిపోతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు అందుబాటులో ఒకవేళ మీకు దొరికేటట్టుగా ఉంటే నెలకో 2 నెలలకు తయారు చేసి పెట్టేసుకోండి. కాబట్టి ఒకవేళ మాకు ఇవన్నీ తెచ్చుకొని మేము ఉండే బిజీ షెడ్యూల్లో మాకు టైం కుదరదండి అన్నవాళ్ళు ఒకవేళ తయారు చేసేయమంటే కూడా చేసిస్తాను. పల్లెటూరులో రైతులు వాళ్ళకంటే వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఏ టైంలో ఏం పూస్తుంది, ఏ టైంలో ఏవి కాస్తాయి, ఎక్కడెక్కడ ఏ మొక్కలు ఉంటే వాళ్ళకి బాగా ఐడియా. కాబట్టి ఇప్పుడు గొర్రెలు మేపటోళ్ళు కూడా బాగా వాళ్ళకు ఏ మొక్కలు ఎక్కడ బాగా ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తయారు చేసుకొని వాడుకోగలుగుతారు. మీకు అవగాహన ఉన్న వాళ్ళు మీరు వాడుకోండి. ఎవరికైనా మొక్కల గురించి తెలియకపోతే కూడా మీరు కూడా తెలియజేయండి. ఒకవేళ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. కాబట్టి ఈ యొక్క ఔషధము ఈ విధంగా మీరు తయారు చేసుకొని శుక్రకణాలు లేక ఈ వీర్యకణాలు లేక ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకు మంచి సంతానం కలగాలి, ఆరోగ్యమైనటువంటి పిల్లలు వాళ్ళకి సంతానం కలగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క పిల్లలు రేపొద్దున భవిష్యత్తు తరానికి ఆరోగ్యంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క శుక్రకణాల వృద్ధికి ఈ యొక్క రావి చెట్టు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి మనకు ప్రకృతిలో దొరికే మొక్కలు. నెక్స్ట్ ముందు వీడియోలలో ఆ మొక్కల గురించి నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఈ యొక్క చెట్టు మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దాన్ని తెచ్చుకొని నీట్గా మీ అనుభవంలో మీరు చేయండి. ఫస్ట్ చేస్తే తెలుస్తుంది. కొంతమంది నేను చెప్పినటువంటి ఈ వీడియో నేను గతంలో కొంతమందికి చెప్పినాను, నా అనుభవము ఇట్లా చేసుకున్నాను కూడా కొంతమంది చెప్పినాను. వాళ్ళు చేసుకున్నారు. కొంతమంది మమ్మల్ని సంప్రదించి కూడా ఔషధం తయారు చేసుకొని తీసుకుపోయినారు వాళ్ళు కూడా. కాబట్టి ఇట్లా వాళ్ళ అనుభవాలు కూడా చెప్పినారు. మాకు ఇట్లా కణాలు లేక ఎన్నో ఏళ్ళ నుంచి మాకు పిల్లలు కాక ఇబ్బంది పడుతున్నామని, బాధపడుతున్నామని అట్లా చాలామంది వాళ్ళు చెప్పినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది.